ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్ సర్వీసులు ఉచితం చేయడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరమైంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి వీరికి గడ్డు రోజులు మొదలయ్యాయి. మహిళలందరికీ ఉచిత బస్ రవాణా తమ కొంప ముంచిందని గగ్గోలు పెడుతున్నారు. విశాఖలో ఇలా ఆందోళన చెందుతూ గురువారం ఆటో డ్రైవర్లు రోడ్డెక్కి శాంతియుత నిరసనలు తెలిపారు. బస్ సౌకర్యాలు లేని ప్రాంతాలు, బస్ సదుపాయాలు అరకొరగా ఉన్న ప్రాంతాల్లో జనం నానా ఇబ్బంది పడ్డారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత రవాణా సదుపాయం కల్పించడం వల్ల ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు వెచ్చించాల్సి వస్తోంది. విశాఖలో విపరీతమైన డిమాండ్ ఉన్న రోజుల మాదిరిగానే ప్రతిరోజు ఆర్టీసీ బస్సులను మహిళలు ఉచితంగా ఉపయోగించుకుంటున్నారు. ఒక్క సింహాచలం ఆర్టీసీ డిపోలోనే రోజుకి 10 లక్షల ఫ్రీ టికెట్లుంటే 8 లక్షల రూపాయలు మాత్రమే పురుషుల నుంచి ఆర్టీసీకి ఆదాయం వస్తుండడం గమనార్హం. ఇలా రాష్ట్రంలో అన్ని డిపోల్లో ఉచిత రవాణా నష్టం భారం ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఇలా భారీగా ఆర్టీసీ బస్సు ఉచిత రవాణా వల్ల ఆటో డ్రైవర్ల జీవన పరిస్థితి కష్టాలమయమవుతోంది. కొద్ది రోజులుగా వీరికి ఆర్థిక బాధలు పెరిగాయి. బేరాలు లేకపోవడంతో వీరు ఇలా రోడ్డెక్కి నిరసనలు చెబుతున్నారు. తమ జీవనోపాధికి గండి కొట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాము ఎలా బతకాలో చెప్పాలంటూ ఆవేదన చెందుతున్నారు. అంటే మరి ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో ఎవరు ఎక్కట్లేదు. దానివల్ల ఏంటంటే మాకు రోజు కూడా 200 కూడా 300 కూడా ఎవరికి రావట్లేదు. దానివల్ల అంటే ఫ్యామిలీ అంతా చాలా ఇబ్బంది అవుతుంది. మరి స్కూల్ పిల్లలు చదివించుకోవాలి, మేము మరి బతకాలి కదా, ఇన్సూరెన్స్లు కట్టాలి. దీనివల్ల ఏంటంటే మా లైఫ్ కొంచెం డౌన్ అయిపోయింది. కాబట్టి గవర్నమెంట్ని మేము కోరుకునేది ఏంటంటే ఆర్థికంగా మాకు ఏమైనా సాయం చేస్తుందని చెప్పేసి మేము స్వచ్ఛందంగా స్ట్రైక్ చేస్తాం. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి సార్. ఫ్రీ బస్ అని పేరు చెప్పి మమ్మల్ని రోడ్డు ఎక్కించేశారు. మాకు ఉపాధి లేదు, మేము ఎలా బతకాలో మాకు తెలియట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరు ముఖ్యమంత్రి అయితే పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని మేము అనుకున్నాం, కానీ మమ్మల్ని రోడ్డు ఎక్కించేశారు. మేము ఎలా బతకాలో తెలియట్లేదు. మేము ఇంకేం చేయలేము. ఈ వయసులో మేము వేరే పనికి వెళ్ళలేము. మాకు జీవనోపాధి ఆటో తప్ప వేరే ఆప్షన్ లేదు. చాలామంది ఫైనాన్షియల్ కట్టలేకపోతున్నాం. ఈ ఫ్రీ బస్సు వల్ల చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్ల పాలు అయిపోయాం. మేము పిల్లలు చదివించుకుంటాం అనుకున్నాం, కానీ ఇప్పుడు చదివించుకోలేకపోతున్నాం. ఈ 15 రోజులకే మాకు ఎఫెక్ట్ కనిపించేసింది. ఆల్రెడీ రోడ్డు ఎక్కేసాం. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ 15 రోజులు కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. ముందుకు మా ఫ్యూచర్ ఆలోచిస్తే మేము ఇంకా బతకలేమన్నట్టుగా మాకు కనబడుతుంది. కూటమి ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, సార్ మేము ఆటో తోలుకుని బ్రతికేవాళ్ళం, మాకు ఉపాధి చాలా తక్కువ అయిపోయింది, బ్రతకడానికి ఇబ్బందిగా అవుతుంది. దయించి మా శ్రద్ధ వహించి మంచి నిర్ణయం తీసి మామూలు రోజుల్లో అయితే బాగానే ఉంది సార్. రోజు 400, 500, 600 రూపాయలు ఇలాగా తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అది కూడా లేకుండా 100 రూపాయలు కూడా సంపాదించడానికి ఇబ్బంది అవుతుంది సార్. అది అర్థం చేసుకుంటా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా మనస్ఫూర్తిగా మేము చేయిజాచి అడుగుతున్నాం. అయ్యా మమ్మల్ని కరుణించండి. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకు ఆల్రెడీ ఎఫెక్ట్ తగిలిసింది. రోడ్లు పడ్డాం, పిల్లలు రోడ్లు పడిపోయాం. మేము ఎలా బతకాలో ఏం చేయాలో మాకు తెలియటం లేదు. దానికి మీరు ఏమైనా దారి చేయించగలరా, లేదా బస్సులైనా ఆపగలరా? బస్సులు వేసి మా ఉపాధులు పోతున్నాయండి. ఇంటి పట్టుకోవాలి, పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, కాలేజీలు చదివించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి. మాకు ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఏదైనా సహాయం చేయించండి. మా ఆటో డ్రైవర్ మహిళలందరికీ ఉచిత బస్సు రవాణా తమ కొంప ముంచిందని గగ్గోలు పెడుతున్నారు. విశాఖలో ఇలా ఆందోళన చెందుతూ గురువారం ఆటో డ్రైవర్లు రోడ్డెక్కి శాంతియుత నిరసనలు తెలిపారు. బస్సు సౌకర్యాలు లేని ప్రాంతాలు, బస్సు సదుపాయాలు అరకొరగా ఉన్న ప్రాంతాల్లో జనం నానా ఇబ్బంది పడ్డారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.